రికార్డులు తారుమారు చేస్తామని చెప్పని 2.5 ఏండ్లు తప్పనిసరిగా ఈ చిల్లర వ్యవహారాలను, ఈ దోపిడీ ఎవడైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైళ్ళకు పోవాల్సిందే. తమాషా అయిపోయింది ఆ భూములు కబ్జా కొలు చేయడానికి. రౌడీగాళ్ళు చేసిండ్రు అంటే అర్థం ఉంది. రౌడీలా మీరేమైనా వైట్ కాలర్ క్రిమినల్స్ మీరు? ముఖ్యమంత్రి మానస హిల్స్లో కొత్వాల్గూడలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని ఆయన కేజీఎఫ్ సినిమా జరుగుతుంది అని చెప్తే దానికి క్లీన్ చిట్ ఇస్తాడు. వట్టినాగులపల్లిలో ఆ ప్రజల యొక్క భూములను గుంజుకోవడం కోసం అని చెప్పని దాన్ని ప్రైవేట్ డిస్ప్యూట్గా చిత్రీకరించి 27 ఎకరాలు అంటే దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నాదర్గుల్, మొన్న మానసా హిల్స్, నిన్న వట్టినాగులపల్లి, ఇవాళ వచ్చేసి నాదర్గుల్, ఇంకా అనేక ప్రజలను బెదిరించి భూములు దండుకుంటున్నారు, తర్వాత కంపెనీలను బెదిరించి భూములు దండుకుంటున్నారు. ఈ దండుకున్న సొమ్మంతా ఎక్కడ పోతుందో తెలంగాణ సమాజం దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. మన రక్త మాంసాలు, మన పిల్లల భవిష్యత్ తరాల భూముల సంపదను దోచుకతిని బీహార్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినరు, ఇవాళ కేరళ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఎవడబ్బ సొమ్మిది? ఇదే నా ప్రజాపాలన అంటే? ఇదే నా పారదర్శక పాలన అంటే? ఇదే నా జై సంవిధానం అంటే? ఏ రాజ్యాంగం చెప్పింది భూములను దోచుకపోయి దొబ్బి మీరు కేరళ ఎన్నికల ఖర్చు పెట్టమని చెప్పని? ఇది మన రక్తం, మన చెమట, మన సొమ్మిది. మన సొమ్మును తీసుకుపోయి కేరళ ఎన్నికల ఖర్చు పెట్టడానికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి దోపిడీ సామ్రాజ్యాన్ని కొనసాగించడం కోసం, ఏఐసిసి నుండి ఎండార్స్మెంట్ తెచ్చుకోవడం కోసం మన రక్తమాంసాల నుండి ఉన్నట్టు సంపదనంతా దోచుకపోయేలా కేరళ, బీహార్లో ఖర్చు పెడతా ఉన్నాడు. ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయినరు. ప్రశ్నించినటువంటి వాళ్ళపైన ఇవాళ హరీష్ రావు గారు ఇంకా అటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళ ప్రజా సమస్యలను లేవనెత్తకుండా చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ దోపిడీకి పాల్పడటం ఇది మాత్రం బహుశా ఒక మంత్రి స్థానంలో ఉండి, జనరల్గా ఏమవుతుంది, కుట్రపూరితంగా ఎవరికి తెలవకుండా ఏదో డాక్యుమెంట్లు దొంగతనాలు చేసుకుంటారు, అది బయటికి రాదు, మీడియా వాళ్ళు ఏదైనా రాస్తే దానిపైన ఏమైనా చర్యలు ఉంటాయి, ఎంక్వైరీ ఉంటాయి. ఇది నిర్లజ్జతనం అండి. ఇది మానసా హిల్స్ అయినా, కొత్వాల్గూడ అయినా, లేకపోతే నాదర్గుల్ అయినా, వట్టినాగులపల్లి అయినా నిర్లజ్జతనం. మేము బరి తెగించి తిరుగుతాం, బట్టలిప్క తిరుగుతాం, మమ్మల్ని ఎవడు అడగొద్దు అన్నట్టున్నది ఈ ప్రభుత్వ వైఖరి. ఇంత పెద్ద ఎత్తున హైకోర్టు తీర్పు అండి ఇది. ఈ తీర్పు ఉన్న తర్వాత కూడా నువ్వు సుప్రీంకోర్టులో కేసు ఎ మ్యాటర్ విచ్ ఇస్ సబ్జుడైజ్ ఇన్ ద సుప్రీంకోర్టులో సబ్జుడైజ్ ఉన్న తర్వాత దానిపైన ల్యాండ్ టైటిల్షిప్ అనేటువంటిది ఇంకా డిసైడ్ కాకుండా సుప్రీంకోర్టు తీర్పునివ్వకుండా ఎవడబ్బ జాగిరని చెప్పని దానికి ఫెన్సింగ్ పెడతారండి. వీడు ఫెన్సింగ్ పెట్టండి సరే, గుడ్డిగుర్రం పళ్ళు నవ్వుతుండా జిల్లా కలెక్టర్? ఏమైనా ఎవడికి బానిసగా పనిచేస్తూ ఉండే జిల్లా కలెక్టరు? రెవెన్యూ మంత్రి జీతాలు ఇస్తున్నాడా, లేకపోతే ప్రజలు జీతాలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్కు, జిల్లా ఆర్డీఓకు? మామూలుడు మీరు పోయిరు ఎక్కడన్నా జిహెచ్ఎంసీలనో లేకపోతే ఎక్కడన్నా మీరు ఒక చిన్న మీ ఇళ్ళల్లో ఒక చిన్న గోడ కట్టరి, వచ్చి కూల్చి పడదొబ్బుతారు. చిన్న మీరు ఎంక్రోచ్ కాండి, పక్క రోడ్డు మీదకి వచ్చి చిన్న ట్యాంక్ కట్టుకోరి, కూల్చి పడదొబ్బుతారు. గింత పెద్ద ఎత్తున 100 ఎకరాల భూముల్లో ఫెన్సింగ్లు పెట్టి భూములు దొబ్బే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక రైతులను బెదిరించి అదిరించి వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ పొట్ట కొడుతుంటే నా హైడ్రా మాట్లాడదు, నా కలెక్టర్ మాట్లాడు, నా ఆర్డీఓ మాట్లాడు. ఎవ్రీ డామ్ ఫెలో ఈజ్ కాంప్లిసిట్ ఇన్ దిస్ గేమ్. ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివరాలన్నీ కూడా ప్రవీణ్ మాట్లాడతారు, ఇంకా స్ట్రక్చరల్గా ఇంకా వివరాలన్నీ మాట్లాడతారు. హైడ్రా మా 17 ఎకరాల లచ్చమ్మకుంట కబ్జా చేస్తుంటే హైడ్రా బుల్డోజర్లు పోవు, పేదోనింటి మీద మాత్రం హైడ్రా బుల్డోజర్లు పోతాయి. ఎక్కడ న్యాయం అవుతుంది చెప్పరు ఇది? తర్వాత రైతన్నల మీద బౌన్సర్లను పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేసిన పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. హీఈస్ బికమ్ ఏ ప్రిడేటర్, రియల్ ఎస్టేట్ ప్రిడేటర్గా మారిపోయినటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. నేను నిన్న చూసిన ఎక్కడనో సోషల్ మీడియాలో చూసినాను, వాడు కూడా కంపెనీ వాళ్ళట, సిగ్గులేదండి ఇంకా వాళ్ళకు కూడా. రైతులట బ్లాక్మెయిల్ చేస్తున్నారట, రైతులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పని
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు భూములు అప్పనంగా ఇస్తలేరు అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నట్టు ఒక పరిస్థితి. కాబట్టి ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలా. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నాట్ ఓన్లీ ఆన్ ద మినిస్టర్ బట్ ఆన్ ద కలెక్టర్ పైన, ఆర్డీఓ పైన, సంబంధిత అధికారులందరిపైన కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పని కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి ఏమైనా చీమునెత్తురుంటే, ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దోచుక తింటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దోచుక తింటారు. ఏం చేద్దాం అనుకున్నారా మీరు తెలంగాణను? ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణను చెప్పు. ఆఖరికి మీరు దిగే నాటికి మొత్తం డొల్లడొల్ల అయిపోవాలనా? దోపిడీదారుల చేతిలో మొత్తం తెలంగాణ భూములని కబ్జా అయిపోవాలనా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున దీనిపైన విచారణ జరపవలసిన అవసరం ఉన్నది. కోర్టులన్నా గౌరవించవా? ఏం కడుతున్నావు? కోర్టు బిల్డింగ్ చెప్పు. 2500 కోట్ల రూపాయలు ఎంతో పెట్టి ఎందుకు ఆ కోర్టు బిల్డింగ్? ఇఫ్ యూ డోంట్ హానర్ ద హైకోర్ట్ ఆర్డర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ బిల్డింగ్ ఏ హైకోర్ట్ బిల్డింగ్? యూ టెల్ మీ. అది కూడా ముఖ్యమంత్రి హానర్ చేయకపోతే, రెవెన్యూ మంత్రి హానర్ చేయకపోతే దీన్ని ఎవడు అమలు చేయాలన్నా హైకోర్టు ఆర్డర్ను? వెన్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ దట్ దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ వర్సెస్ సమ్ ప్రైవేట్ ఫెలోస్ మధ్య డిస్ప్యూట్ జరిగినప్పుడు హైకోర్టు ఒక స్పష్టమైన ఆర్డర్ ఇచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత ఎవడు కాపాడాలి ఈ ఆర్డర్ని? ఎవడు అమలు చేయాలి ఈ ఆర్డర్ను? ప్రభుత్వం అమలు చేయాలా? కంచె చేను వేసినట్టు వాడే దోచుక తింటా ఉంటే కనీసం ముఖ్యమంత్రి అన్నా, మంత్రి తింటారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఇది కలెక్టివ్, క్యాబినెట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఒక్కరు మాట్లాడతారు, తేలిగుట్టే దొంగ లెక్క కూర్చున్నారు క్యాబినెట్ మంత్రులంతా. తేలిగుట్టే దొంగ లెక్క కూర్చున్నారు క్యాబినెట్ మంత్రులంతా. కలెక్టరు, ఆర్డీఓ, హైడ్రా కమిషనర్, మొత్తం క్యాబినెట్ మంత్రులు అంత తోడు దొంగల లెక్క దోచుక తింటా ఉన్నారు. ఇవాళ వీళ్లపైన న్యాయ విచారణ జరగాల. ఆ భూములను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల భూములవి, ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, కాపాడుతుంది. ఇప్పుడు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు. పెద్దలు గౌరవనీయులు